వాట్సాప్ యూనివర్సిటీ గురించి మనం చాలా సార్లు చాలా ఎక్కువగా వినుంటాము. కానీ ఆ వాట్సాప్ యూనివర్సిటీ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి ఒక మోడల్గా చూసే అవకాశాన్ని ఢిల్లీ ఏఐ సమ్మిట్ ఆ అద్భుత అవకాశాన్ని అందరికీ కల్పించింది. आज ये हमारी मोदी सरकार नहीं होती, चाइना हमारे देश को ले लिया होता। वैसे आपने पढ़ाई कितनी की है? हम बीकॉम कर लिए हैं, इसमें व्हाट्सएप यूनिवर्सिटी से पोस्ट ग्रेजुएशन कर रहे हैं। व्हाट्सएप के माध्यम से। ఆ యూనివర్సిటీ పేరు గల్గోటియాస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ చైనా రోబోల్ని తన సొంత ఇన్నోవేషన్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుని అడ్డంగా దొరికిపోయింది. తను తయారు చేయని రోబోట్కు ఒరయాన్ అని చెప్పి ఏకంగా పేరు కూడా పెట్టేసి ఘనంగా స్టిక్కరింగ్ చేసేసి ప్రాపగాండా చేసుకుంది. This is Orion. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. టోటల్ సమ్మిట్లో కేంద్ర ప్రభుత్వం ఈ గల్గోటియాస్ యూనివర్సిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఏకంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ గల్గోటియాస్ ఫేక్ ప్రోడక్ట్ని పోస్ట్ చేస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటే మోడల్ ఇది అని చెప్పి పోస్ట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ కిందే ఇది చైనా మోడల్ అయిన యూనిటరీ రోబోట్ అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పడంతో మినిస్టర్ తన ట్వీట్ని డిలీట్ చేశారు. సో అలా డిలీట్ చేయడాన్ని ఎంపీ మహబూబ్ మొయిత్రా క్వశ్చన్ చేస్తూ, మీరు ట్వీట్ డిలీట్ చేసినంత మాత్రాన రియాలిటీని ఏమీ మార్చలేరు కదా, ఆ పదవి ఎందుకు, మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ గల్గోటియా యూనివర్సిటీలో చేరండి అని చెప్పి విమర్శించారు. సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిన తర్వాత అప్పుడు ఆ గల్గోటియా యూనివర్సిటీని ఆ ఏఐ సమ్మిట్ నుంచి వాళ్ళ పెవిలియన్ని ఖాళీ చేయించారు. ఈ గల్గోటియా యూనివర్సిటీ మోదీ ప్రభుత్వానికి మోస్ట్ ఫేవరెట్ యూనివర్సిటీ. గతంలో మోదీ గురించి అందరూ తెలుసుకోవాలి అని చెప్పి ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ పెట్టి ప్రదర్శించిన యూనివర్సిటీ. ఇది మాత్రమే కాక గల్గోటియా యూనివర్సిటీకి చాలా పెద్ద ఫేక్ ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి.